మీ అవినీతి అంతా బయటపడుతుందని ఇప్పుడు మరి ఆయనకు ఉన్న పరువు కూడా పోతుంది. ఏదో కలరింగ్ ఇద్దాం అనుకున్నాడు, జనాల్లో హడావిడి చేద్దాం అనుకున్నాడు. అసలు విషయం బయట పెట్టేటప్పటికి పారిపోతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారో, ఈ ఐఏఎస్ అధికారులు పదవిలో కొనసాగలేకుండా పారిపోతున్నారు. ఇద్దరు సేమ్ ఒకటే ట్రాక్ అండి, కాకపోతే కొంచెం హోదా డిఫరెన్స్ అంతే కానీ ఒకటే ట్రాక్. ఎప్పుడన్నా అవినీతి చేసిన వాడే ఎదురుపడడానికి భయపడతాడు, మొహం చూపించుకోలేక భయపడతారు. ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయం? అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు, లేదంటే వివిధ శాఖల మంత్రుల్లో ఆ శాఖల్లో జరిగిన అవినీతి అంతా బయట తీసే పనిలో ఉన్నారండి. రోజుకు 10 గంటల పైగా సమీక్షలు చేస్తున్నారు అధికారులతో. అంతకు ముందు అధికారులు మీకు భయపడి మీ అవినీతికి సహకరించిన అధికారులు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చుట్టుకుంటుందని చెప్పి అవంతా బయట పెడుతున్నారు కదా. అవన్నీ అడిగితే దానికి సమాధానం చెప్పలేక వేసే ధోరణిలో నేను ఎంపీగా వెళ్ళిపోతానో, లేదంటే నేను ఓదార్పు యాత్రకు వెళ్ళిపోతాను అంటున్నారు. కానీ నువ్వు సింహం సింగిల్, నేను ఒక్కడనే వస్తాను, మీరందరూ కూటమిగా వస్తున్నారని తొడలు కొట్టారు కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు రండి, అసెంబ్లీకి రండి అని అడుగుతున్నాం మేము. సింగిల్ గా కూడా అక్కర్లేదు, నీ వెనక 11 మంది ఉన్నారు కదా, 11 మంది వేసుకుని రండి అంటున్నాం. అట్లా కాదని పారిపోతున్న వాళ్ళందరూ అవినీతి చేసినట్టే 100%, అందులో డౌట్ ఏం లేదండి. ఇటు ప్రవీణ్ ప్రకాష్ గారు చూసుకుంటే మనం చిక్కిల విషయంలో, చూడండి మరి నెక్స్ట్ సెషన్ వస్తారేమో. ఆయన రారండి. ఆయన గురించి మేము 5 ఏళ్లలో బాగా చదివేసాం. ఆయన వచ్చే ఈ సింగిల్ సింహాలన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు బాధుడే తప్ప బయట ఏం లేదండి. ఆయన చేసిన అవినీతి చాలండి ఆయన రాకుండా పారిపోవడానికి. పాపం సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రానంటున్నారు, ఏం చేస్తారు మరి? ఖచ్చితంగా మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడే ఆయన ప్రోటోకాల్ లేకపోయినా ముందుగా ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల కంటే ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. ఆయన కారు ఎక్కడి వరకు పరిమితిని దాటి లోపలికి రావడానికి కూడా అనుమతించారు. ఆ గౌరవం ఇచ్చారండి. ఖచ్చితంగా ఈయనలాగా వ్యక్తిత్వ హనున్నాళ్ళు అసెంబ్లీని కౌరవ సభలాగా చేసే మనుషులు ఇప్పుడు పాలకపక్షంలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తనలాంటి ఉంటారని భయపడుతున్నారేమో, అలా చాలా గౌరవంగా చెప్తున్నాం. అయినా కూడా ఆయన రారండి 100%. టీడీపీ, జనసేన, బీజేపీ అల్లగుద్దు చెప్తాయంటే ఆయనకు వచ్చే ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అవినీతి మరకలు ఆయనకి బాగా తెలుసండి. ఇటు సిబిఐకి, ఇటు మన ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రాట్స్ కి, అలాగే పాలక పక్షంలో ఉన్న వాళ్ళకంటే కూడా తను ఎన్ని చేశానో తనకు తెలుసు కాబట్టి తను మొహం చూపించుకోలేక రాలేకపోతున్నారు. అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారి విషయానికి వస్తే, కోడిగుడ్లు చిక్కిల విషయంలో మనం చూసామండి. పాత కాంట్రాక్టులకే మళ్ళీ కాంట్రాక్టులు కట్టబెట్టి, అలాగే 772 కోట్ల రూపాయలు విద్యా కానుకది అంత త్వరగా మళ్ళీ, అంటే ఇటు సీఎం ఆమోదం లేకపోయినా, ఇటు ఆర్థిక శాఖ ఆమోదం లేకపోయినా అంత హడావిడిగా ఆ పాత కాంట్రాక్టర్ కి ఇచ్చేయాల్సిన అవసరం ఏముంది? అటు బొత్స సత్యనారాయణ గారికి ఏటీఎం గా వ్యవహరించారన్నది అందరూ బహిరంగంగా అందరూ మాట్లాడుకునే విషయం. ఆయన మీద ఉన్న ఇంకా ఎన్నో ఆరోపణలు బయటకు వస్తున్నాయి. విల్సన్ గారు, విఆర్ఎస్ తీసుకోవడం వెనక ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు? ప్రభుత్వం వెంటనే ఆమోదించడం